ఒకసారి కార్తిక్ గారు వర్షన్ తీసుకుంటాను. రామారావు గారు కొంచెం హోల్డ్ లో ఉండే, ఎందుకంటే టీడీపీ నాయకులు మీరున్నారు కాబట్టి మీ వర్షన్ కొంచెం ఎక్కువ తీసుకుంటాను. బిఫోర్ దట్ కార్తిక్ గారు ఒకవైపు మనం చూస్తున్నాం రాజ్యాంగబద్ధంగా జరగలేదు, నైతికంగా జరగలేదు, అనైతికంగా జరిగినాయి అని చెప్పేసి అవినాష్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. 30 ఏళ్ల తర్వాత పులివెందులకు ఒక స్వాతంత్రం లభించిందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో దీనికి ఈసీకి కూడా మేము కంప్లైంట్ చేసాం. చివరి నిమిషంలో పోలింగ్ స్టేషన్లు ఇవన్నీ కూడా మార్చారు, మొత్తం ఎలక్షన్ సిస్టమ్నే చేంజ్ చేశారు. ఈసీ కూడా వన్ సైడెడ్ అయిపోయింది అన్నది వైసీపీ చేస్తున్నటువంటి కామెంట్స్. సో పులివెందుల్లో ఒకవేళ నిజంగానే దొంగ ఓట్లు పడితే అసలైన ఓటర్లు ఎందుకు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయట్లేదు, మా ఓటు మిస్ అయింది, దొంగ ఓట్లు వేయించుకున్నారు అంత జగన్మోహన్ రెడ్డి అభిమానులు అయితే అన్నది ఇందాక మనకు వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి కామెంట్. నిజంగానే రాయలసీమలో చాలా ధైర్యంగానే ఉంటారు, అదే ధైర్యంతో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడే అవకాశం కూడా ఉంది. పర్సర్ ఇందాక అదే అంశాలు ఎవరెత్తారు. సో కార్తిక్ గారు మీరేమంటారు? సరే అన్న, ఒకసారి దొంగ ఓట్లు అధికార దుర్వినియోగం ఈ వైసీపీ ఓత పదాలు ఒక్కసారి పక్కన పెట్టేసి ముందు పోలింగ్ జరిగింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాప్రతిని ఎన్నుకున్నటువంటి ఒక తొలి మెట్టు స్టార్ట్ అయింది. ఒక 3 దశాబ్దాల తర్వాత 1995 నుంచి ఈ రోజు వరకు జరగని ఎన్నిక ఈ రోజు ఫస్ట్ టైం జరిగింది. ఒక 3 దశాబ్దాల తర్వాత దాన్ని ముందుగా మనం ఆహ్వానించాం. అన్న, ఏకగ్రీవం ఏంటి అంటే అర్థం ఎవరు పోటీ చేయడానికి రెడీ లేనప్పుడు జరిగేది ఏకగ్రీవం. కానీ పోటీ చేయడానికి అభ్యర్థులు రెడీగా ఉన్నారని ఇప్పుడు 11 మంది నామినేషన్ వేయడం ద్వారా మనకు అర్థమైపోయింది. అంటే పోటీ చేయడానికి అభ్యర్థులు రెడీగా ఉన్నారు, ఓటేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. కానీ అభ్యర్థుల ఆశలని ప్రజల ఆకాంక్షలని పక్కన పెట్టి వాళ్ళని భయపెట్టారో బెదిరించారో ఏం చేశారో ఏకగ్రీవం చేసుకుంటూ వచ్చారు. కానీ మొట్టమొదటిసారి ప్రజాస్వామ్య ప్రక్రియలో నామినేషన్లు బట్టి వైసీపీ క్యాండిడేట్ పోటీ చేశారు, టీడీపీ క్యాండిడేట్ పోటీ చేశారు, కాంగ్రెస్ క్యాండిడేట్ పోటీ చేశారు, ఇండిపెండెన్స్ పోటీ చేశారు, మొత్తం 11 మంది పోటీ చేశారు. అన్ని పార్టీలు ప్రచారం చేసుకున్నాయి. సరే, ప్రచారంలో భాగంగా ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవచ్చు కాక, కానీ ప్రచారం అయితే చేసుకున్నాయి. తర్వాత పోలింగ్ జరిగింది, ప్రజలు ఓట్లలో పాల్గొన్నారు. కానీ ప్రజల ఓటు ద్వారా ప్రజాస్వామ్యం నిలబడింది. ముందుగా దాన్ని మనం అభినందన తీరాలి. ఒక రాచరికపు కోట, ఒక నియంతృత్వపు కోట, ఒక ఫ్యూడల్ వ్యవస్థ కోట బద్దలైపోయింది. ఒక కుటుంబం ఎవరు చెప్తే నువ్వు జడ్పీటీసీ పోంటే జడ్పీటీసీ, నువ్వు ఎంపీటీసీ పోంటే ఎంపీటీసీ కాకుండా ప్రజల ఓటు ద్వారా ప్రజలు ఎవరు ఏ పార్టీ కూడా శాశ్వతంగా పాలించే పరిపాలన అధికారాన్ని రాసివ్వరన్నా. ఇవాళ వైసీపీకి వచ్చు, రేపు టీడీపీకి వచ్చు, ఎల్లుండి కాంగ్రెస్ కి వచ్చు, తర్వాత రోజు ఇంకొక పార్టీకి వచ్చు. ఎందుకు అలా ఇస్తారు అంటే ఒకే పార్టీకి ఎప్పుడు అధికారం ఇస్తే అహంభావం వస్తుంది, అహంకారం వస్తుంది, నెత్తి మీద ఎత్తి నాట్యం చేస్తారని మార్చుకుంటా ఉంటారు ఆప్షన్. ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ చూడండి, 14లో చంద్రబాబు నాయుడు, 19లో జగన్మోహన్ రెడ్డి, 24లో మళ్ళా చంద్రబాబు నాయుడు. రేపు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటే మళ్ళీ ఇస్తారు, లేకపోతే కాదంటారు. ఇప్పుడు ప్రజల చేతుల్లో ఆప్షన్ ఉండాలి, కానీ ప్రజల చేతుల్లో ఆప్షన్ లేకుండా ఏకగ్రీవం చేసుకుంటూ వచ్చారు 30 సంవత్సరాలుగా. ఆ కోట బద్దలైపోయింది. కుటుంబం ఇప్పుడు ఆ కుటుంబం ఎంపీటీసీ నామినేట్ చేసింది అనుకోండి, ఎంపీటీసీ నామినేట్ చేసింది అనుకోండి, ఆ కుటుంబానికి ఆ వ్యక్తికి బానిసుకుంటాడు, ప్రజలకు సమాధానం చెప్పడు. ఎందుకంటే ప్రజల ఓటు ద్వారా ఎన్నుకోబడలేదు కాబట్టి. కానీ ఇప్పుడు ప్రజల ఓటుతో ఎన్నుకోబడ్డారు కాబట్టి మళ్ళా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారో లేదో, మళ్ళా ప్రజలు తిరిగి తమకు ఓటేస్తారో లేదో అనే ఒక భయమో భక్తో వాళ్ళకుంటది. వాళ్ళకున్నప్పుడు ప్రజలంటే భయాన్ని భక్తిని ప్రదర్శిస్తారు. అందుకనే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగడం ఎక్కడైనా ఎప్పుడైనా అవసరం. పులివెందులో గత 47 ఏళ్ళుగా లేదు, పచ్చకించి ఒక 3 దశాబ్దాలుగా 30 సంవత్సరాలుగా అసలు లేదు. కాబట్టి ఆ ఎన్నికలు జరిగే ప్రక్రియను మనం అంటే జనరల్ గా ప్రజలు అసలైనటువంటి ఓటర్లు ఓటేయలేదు, ప్రజలు కూడా ఓటేయలేదు. ప్రజల వరకు ఎందుకు అభ్యర్థి కూడా ఓటేయలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఆఖరికి వైసీపీ అభ్యర్థి కూడా ఓటేయలేనటువంటి పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చింది అని వైసీపీ చాలా కీలకమైనటువంటి కామెంట్ చేస్తోంది. తుమ్మల హేమంత్ రెడ్డి అనేటువంటి వైసీపీ అభ్యర్థిని అక్కడ ఉన్నటువంటి సిఐ పోయి, సార్ మీకు 1+1 గన్మెన్ ఇచ్చాము, కావాలంటే ఫుల్ ఫోర్స్ తో మీకు సెక్యూరిటీ ఇస్తాం, మీరు వచ్చి ఓటేయండి అన్నారు. అతను ఓటేలేదు. ఎందుకంటే అతని అభిప్రాయం ఏంటంటే నేను ఏకగ్రీవం కావాలి కానీ ప్రజలు మాకు ఓటేసి ఎన్నుకునేది. ప్రజలు ఎవరు? మేము ప్రజలను ఓటాడు కదా, ప్రజలు బిచ్చం వేయాలి వాళ్ళ పదవులు, మేము ఏకగ్రీవం అవుతాం, ప్రజల మీద పెత్తనం చేస్తాం, ప్రజల మీద నాట్యం చేస్తాం, ప్రజలు ఓటేసేది ఓటు ద్వారా మేము ఎన్నుకోబడేది ఏంది అనే అహంభావమా, అహంకారమా, ప్రజాస్వామ్య పద్ధతిని గౌరవించలేనితనమా అని నేను ఇంకో విషయం చెప్తున్నా. మీరు మొదట వాడారు జగన్మోహన్ రెడ్డి అడ్డా అని. అనాది జగన్మోహన్ రెడ్డి అడ్డా కాదు పులివెందుల గడ్డ.
పులివెందుల గడ్డ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నిజంగా అడ్డాగా మారిన మాట వాస్తవం. అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి 2014లో వైఎస్ విజయమని పక్కన పెట్టి మరి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు జగన్మోహన్ రెడ్డి. సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టి ఎందుకు సేఫ్ జోన్ కోట కావాలని, సేఫ్ జోన్ గా గెలవాలని, తను ముఖ్యమంత్రి కావాలంటే తను ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలవాలని ఆ సేఫ్ జోన్ కోట తండ్రి పేరు చెప్పుకొని రాజశేఖర రెడ్డి బిడ్డని అని చెప్పి ఓట్లాడుకున్నాడు. ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పుకున్న వ్యక్తి రాజశేఖర రెడ్డి తమ్ముడిని హత్య చేయించారు అని ప్రజలు నమ్మిన తర్వాత, వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు ఆరోపణ చేసిన తర్వాత, నన్ను బయటికి నెట్టాడు అని చెప్పేసి రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల ఆరోపణ చేసిన తర్వాత, వైఎస్ విజయమ్మ రాజశేఖర రెడ్డి భార్య మీద జగన్మోహన్ రెడ్డి కేసు వేసిన తర్వాత ఇంకెందుకు రాజశేఖర రెడ్డి బిడ్డగా జగన్ చూస్తారు? ఏ రాజశేఖర రెడ్డి బిడ్డని అక్కడ ప్రజలు ఆహ్వానించారో, ఆదరించారో ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ కాదు, ఆ రాజశేఖర రెడ్డి కుటుంబం మీద కచ్చి తీర్చుకున్నాడు, రాజశేఖర రెడ్డి తమ్ముడిని లేకుండా చేశాడు, రాజశేఖర రెడ్డి భార్య మీద కేసేశాడు, రాజశేఖర రెడ్డి కూతురిని ఇంటిలోకి నెట్టేశాడు అనుకున్న తర్వాత ఇంకెందుకు ఆదరిస్తారన్నా? ఇంకెలా జగన్మోహన్ రెడ్డి కోట అవుతుంది? జగన్మోహన్ రెడ్డి నిర్మించుకున్నాడా? కుప్పాన్ని చంద్రబాబు నిర్మించుకున్నట్టు, మంగళగిరి నారా లోకేష్ నిర్మించుకున్నట్టు, ఏమన్నా పులివెందులని జగన్మోహన్ రెడ్డి నిర్మించుకున్నాడు? అది రాజశేఖర రెడ్డి గారు కొన్ని దశాబ్దాల పాటు నిర్మించుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు. అవును, వాస్తవం. అది ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ కోట, ఆ కాంగ్రెస్ కోట రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పుకుని వైసీపీ కోటగా చేసుకున్నారు. నేను ఇంకో విషయం చెప్తా. ఇవాళ రాజకీయం గురించి మాట్లాడుతున్నారు కదా, ఇవాళ రౌడీజం గురించి మాట్లాడుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ప్రభుత్వం ఉన్నప్పుడే, పులివెందుల ఎమ్మెల్యే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నప్పుడే రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే పులివెందుల్లో వైసీపీ అభ్యర్థి కంటే టీడీపీ అభ్యర్థి కోట్లు వచ్చాయి. మరి అప్పుడు ఏ అరాచకం జరిగిందని ప్రజలు టీడీపీ కోట్లేశారు? జగన్మోహన్ రెడ్డి గారి మెజార్టీ 2019లో 90,000కు పైగా ఉంటే 2024 ఎన్నికల్లో 61,000కు పరిమితమైంది. 29,000 మెజార్టీ ఎందుకని తగ్గింది? వాస్తవాలుగా మర్చిపోయి మాట్లాడుతున్నా. ఇవన్నీ నేను చెప్పేవన్నీ ప్రూఫ్స్ తో వాస్తవాలతో ఉన్నాయి. మనం అది జగన్ కోట కాదు, అది రాచరికపు కోట, నియంత్రిత కోట, ఒక ఫ్యూడల్ వ్యవస్థ కోట, ఎన్నికల్లో పోటీ చేయడానికి రావత్ కోట. కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగే ప్రజలు ఓట్లేశారు. గెలిచిన తర్వాత కోడిగుడ్డు మీద ఈకలు వెళ్తున్నారు, కోడిగుడ్డు మీద ఈకలు వెళ్తున్నారు. దొంగొట్టి పడ్డాయని, అధికార దుర్వినియోగం జరిగిందని. ఏం వీళ్ళు గొప్పలో చేయలేదా? వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చేయలేదా? వీళ్ళు చేయని రౌడీదమా? వీళ్ళు జరిగింది అధికార దుర్వినియోగం ఇలా జరిగిందేమన్నా? నేనేమి పూర్తి ప్రజాస్వామ్య స్ఫూర్తితో జరిగిన ఎన్నికలు నేను అన్ను. ఏ రాజకీయ పార్టీని ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎన్నికలు జరుపుతున్నాయి నేను అన్ను. ఎన్నికల్లో అన్ని పార్టీల మధ్య మంచుతున్నాయి, ఎన్నికల్లో అన్ని పార్టీలు డబ్బులు పంచుతున్నాయి, ఎన్నికల్లో అన్ని పార్టీలు దుర్మార్గానికి వాళ్ళ చేతనైనంత వరకు పాల్పడుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు అదే తీరు. కానీ ఆ కోడిగుడ్డు మీద ఈకలు పెట్టడం మానేసి ముందుగా ఓటింగ్ జరిగింది, దాన్ని మన అభినందన తీరాలన్నా.